హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు విద్యార్థి యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో అటవీ శాఖలో ఉద్యోగాల భర్తీకి సీఎం రేవంత్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారండి. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి ప్రతిపాదనలు సిద్ధం చేయాలనేసి అధికారులను ఆదేశించడం అయితే జరిగింది. ముఖ్యంగా అటవీ శాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలను అయితే త్వరలో భర్తీ చేయనున్నారు. ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి న్యూస్ కాసేపటి క్రితమే రావడం జరిగింది. ఆ డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరి వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, తెలంగాణ నిరుద్యోగుల కోసం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాలు, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి. మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అటవీ శాఖలో ఉద్యోగాలు భర్తీ చేపట్టాలనేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించడం అయితే జరిగిందనమాట. వేటి న్యూస్లో ఈ వార్త కాసేపటి క్రితమే రావడం జరిగింది. ముఖ్యంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలను అయితే భర్తీ చేయనున్నారండి. ఇప్పటికే విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్లో, అంటే లాస్ట్ ఇయర్ విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ని రిలీజ్ చేస్తామనేసి ఆ జాబ్ క్యాలెండర్లో పేర్కొనడం అయితే జరిగింది. కానీ ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ కారణంగా ఆ జాబ్ క్యాలెండర్ విడుదలకైతే నోచుకోలేదన్నమాట. ఆ జాబ్ క్యాలెండర్లో పేర్కొన్నటువంటి నోటిఫికేషన్స్ విడుదలకు నోచుకోలేదు. ఇక రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలని విడుదల చేసే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా అటవీ శాఖలో ఉద్యోగాల భర్తీ చేపట్టాలనేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు అధికారులను ఆదేశించడం అయితే జరిగిందనమాట. అటవీ శాఖలో ప్రమోషన్లతో పాటు ఉద్యోగాల భర్తీ చేపట్టాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించినటువంటి ప్రతిపాదనలను సిద్ధం చేయాలని సూచించారు. మంత్రి సురేఖతో కలిసి ఆయన ఎకో టూరిజం అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. ఆమ్రాబాద్, కవాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లకు సందర్శకులను పెంచాలి. నైట్ సఫారీల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి. అటవీ, రెవెన్యూ శాఖల మధ్య భూ వివాదాలు పరిష్కారం చేయాలి అని ఆయన ఆదేశించారు అనేసి ముఖ్యమైన సమాచారం అయితే కాసేపటి క్రితమే వేటి న్యూస్లో అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్స్ విడుదల కాబోతున్నాయి. ముఖ్యంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ని త్వరలోనే విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.